నేను మీతో ఈ వీడియోలో టోటల్ 5 పవర్ఫుల్ లైఫ్ చేంజింగ్ రూల్స్ గురించి చెప్పబోతున్నా. వీటిని మీరు ఫాలో చేస్తే వచ్చే 1 year లో లేదా 6 months లో లేదా 3 months లోనే మీకు అమేజింగ్ గ్యారెంటెడ్ రిజల్ట్స్ మీ లైఫ్ లో కనిపిస్తాయి. సో ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మీ లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేసే ఈ 5 రూల్స్ గురించి తెలుసుకుందాం పదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, అండ్ ఇది మిగిలిన 4 రూల్స్ కి ఫౌండేషన్ లాంటిది. మీరు ఈ రూల్ ని ఫాలో చేయకపోతే మిగిలిన రూల్స్ ని ఎప్పటికీ ఫాలో చేయలేరు. సో అందుకే ఈ రూల్ లో చెప్పే ప్రతి లైన్ ని కూడా కాన్సన్ట్రేషన్ తో వినండి. ఎందుకంటే మిమ్మల్ని మీ గోల్స్ వరకు చేరుకోకుండా చేసేది మీ మైండ్ సెట్. మీరు ఇదైతే వినే ఉంటారు, మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అలానే మీరు అవుతారు అని. సో ఇప్పుడు ఆలోచించండి, మీరు మొత్తం రోజంతా ఏం ఆలోచిస్తారు? మీరు డిప్రెస్డ్ గా ఉంటారా? ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారా? మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ఉంటారా? సో ఆలోచించండి, మీరు ఏమవుతారో. మీరు మీ బ్రెయిన్ కి రోజు ఎలాంటి థాట్స్ ఇస్తారో మీ ఫ్యూచర్ లో మీరు కూడా అలానే అయిపోతారు. ఎప్పటి వరకైతే మీరు మెంటలీ స్ట్రాంగ్ అవ్వరో అప్పటి వరకు మీ డిసిజన్స్ మీరు మీ మైండ్ తో కాదు, మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కి అకార్డింగ్ గా తీసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే మెంటలీ స్ట్రాంగ్ అవుతారో అప్పుడు మీ ఫీలింగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్ మీ కంట్రోల్ లోకి వచ్చేస్తాయి. అండ్ మెంటలీ స్ట్రాంగ్ అంటే సెల్ఫ్ కంట్రోల్ తో ఉండడం. వేటిపైన కంట్రోల్ అంటే మీరు ముందుకు వెళ్లకుండా ఆపే ప్రతి థింక్ పైన కంట్రోల్. మీరు ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ మూడ్ కి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇవి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. మెంటలీ వీక్ గా ఉండడం వల్ల మనకి కొంచెం ఏదైనా టెన్షన్ ఉంటే మనం దాన్ని యాంగ్జైటీ అంటూ ఉంటాం. కొంచెం సాడ్ ఫీల్ అయినా దాన్ని డిప్రెషన్ అంటూ ఉంటాం. అండ్ సోషల్ మీడియా ఈ సెన్సిటివ్ టాపిక్స్ ని ఎంతో కామన్ చేసిందంటే యాంగ్జైస్ అండ్ డిప్రెస్డ్ గా ఉండడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఏ డాక్టర్ కూడా చెప్పక ముందే నాకు యాంగ్జైటీ ఉంది, నాకు డిప్రెషన్ ఉంది అంటూ తిరుగుతూ ఉన్నారు. అండ్ దీన్ని స్వయంగా వాళ్ళే పెంచుకుంటున్నారు డిప్రెసింగ్ రీల్స్ అండ్ షార్ట్స్ చూసి. సో అందుకే మీరు ఇప్పటి నుండి ఒక కమిట్మెంట్ తీసుకోండి, నేను మెంటలీ సూపర్ స్ట్రాంగ్ అవ్వడం పైన ఫోకస్ చేస్తా అని. ఇవాళ మీ మైండ్ లోకి ఈ థాట్ తీసుకురండి, నేను వీక్ మైండ్ సెట్ తో లైఫ్ లీడ్ చేయలేను అని. నేను మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలి అని. ఒకవేళ నాకు నిజంగానే యాంగ్జైటీ లేదా డిప్రెషన్ ఉంటే నేను డాక్టర్ కి చూపిస్తా. నేను డాక్టర్ కి చూపించకపోతే నేను యాక్షన్ తీసుకోకుండా ఎక్స్క్యూజ్ చేస్తున్నా అని అర్థం. ఒకవేళ నేను లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికి అనుకూలంగా నా మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే వీక్ మైండ్ సెట్ తో సక్సెస్ అస్సలు దొరకదు. ఒకవేళ దొరికినా అది ఎక్కువ రోజులు ఉండదు. సో అందుకే మీరు సెల్ఫ్ కంట్రోల్ ని ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ ఈ సింపుల్ స్టెప్ తో చేయండి. ప్రతిరోజు ఉదయం ఒకే టైం కి లేవండి, ఎందుకంటే ఈ సింపుల్ టాస్క్ మిమ్మల్ని ప్రతిరోజు సైకలాజికలీ ట్రిగర్ చేస్తూ ఉంటుంది మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి. అండ్ దీంతో పాటు మీకున్న ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ని కంప్లీట్ గా మానేయండి. ప్రతి ఒక్కరిలో ఒక హ్యాబిట్ ఉంటుంది, అది ప్రతిరోజు వాళ్ళని కొంచెమే కానీ మెంటలీ వీక్ చేస్తూ ఉంటుంది. దాన్ని చేయడం వల్ల వాళ్ళు ఇమిడియట్ గా గిల్ట్, షేమ్ లేదా రిగ్రెట్ అవుతూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు, లైక్ స్వీట్ తినడం, ఇంటర్నెట్ లో ప్రోన్ చూడడం, మాస్టర్బేషన్ చేయడం, ఏదైనా అడిక్షన్ లేదా ఏదైనా మీరు దాన్ని మానేయాలి అనుకుంటున్నారు బట్ దాన్ని మానేయలేకపోతున్నారు. సో ఈ ఒక్క హ్యాబిట్ ని మీరు మీ లైఫ్ లో లేకుండా చేయాలి. మీరు మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే మీరు 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ అనే బుక్ ని చదవండి. ఒకవేళ మీరు ఎక్కువగా ఎమోషనల్ అయితే, మీరు ఎమోషనలీ వీక్ అయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే బుక్ ని తప్పకుండా చదవండి. ఫోకస్ ఆన్ యువర్ పర్పస్. ఆల్రెడీ మీ లైఫ్ ఒక పర్పస్ మీకు తెలిసే ఉంటుంది, లేదా మీరు ఇంకా మీ లైఫ్ ఒక పర్పస్ తెలుసుకోకపోతే సో ఇలాంటప్పుడు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీ లైఫ్ ఒక పర్పస్ ని తెలుసుకోవచ్చు, లేదా ప్రతి ఒక్కరి లైఫ్ లో లాంగ్ టర్మ్ పర్పస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు ఏం పని చేస్తున్నారు అనేది. లాంగ్ టర్మ్ లో మీ వర్క్ అండ్ ప్రొఫెషన్ ఏంటి అనేది. మీ పర్పస్ ఏదైనా అవ్వచ్చు, అది మీకు ఎవ్వరూ చెప్పరు. మీకన్నా బాగా ఎవ్వరికీ తెలియదు మీ లైఫ్ ఒక పర్పస్ ఏంటో. అది ఏదైనా కావచ్చు, అది మీ ఏదైనా గోల్ లేదా ఎయిమ్ కూడా అవ్వచ్చు. లైక్ కొంతమంది లైఫ్ పర్పస్ ఉంటుంది, నేను ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని, నేను ఎవ్వరి దగ్గర జాబ్ చేయకూడదు అని. లేదా ఇంకొకరికి యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసి ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని ఉంటుంది. సింగర్, డాన్సర్ లేదా ఆర్టిస్ట్. అండ్ కొంతమందికి అయితే ప్రపంచం మొత్తం ట్రావెల్ చేస్తూ ఉండాలి అని ఉంటుంది. మీ గోల్ ఏదైనా మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కేవలం 90 minutes మీ గోల్ కోసం మీరు ఇవ్వాలి. అండ్ దానికోసం బెస్ట్ టైం మార్నింగ్. మీరు మార్నింగ్ లేవగానే మీ ఫ్రెష్ మైండ్ తో ఈ ఒక్క ఇంపార్టెంట్ పని చేసి ఫినిష్ చేసేయండి. దానివల్ల మీరు మొత్తం మార్నింగ్ అంతా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు పడుకునే ముందు ఒక ఫీలింగ్ వస్తుంది, ఈ రోజుని నేను వేస్ట్ చేయలేదు అని, నేను ప్రొడక్టివ్ గా నా వర్క్ కంప్లీట్ చేశాను అనే ఫీలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక హ్యాపీ అండ్ ఫుల్ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయడానికి మీరు 10 పనులు చేసే అవసరం ఏం లేదు. కేవలం ఒకే పని చేయాల్సిన అవసరం ఉంది, అది మీ పర్పస్ కోసం. కానీ మీకు తెలుసా, మీ పర్పస్ ని మీరు కంప్లీట్ చేయకుండా ఒక విషయం మిమ్మల్ని ఆపేస్తుంది. అదేంటో తెలుసా? అది రూల్ నెంబర్ 3లో ఉంది. క్విట్ సోషల్ మీడియా అండ్ ఫోన్.
ఏ పనినైనా చేయడానికి మీకు ఒక థింక్ అవసరం ఉంటుంది. అది లేకపోతే మీరు ఏం చేయలేరు. అండ్ అదే ఫోకస్. ఈ రూల్ ని మీరు ఫాలో చేస్తే మీ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ ని మీరు పెంచుకోవచ్చు. ఎవరైతే వాళ్ళ ఫోన్ పైన ఉన్న లవ్ ని దూరం చేసుకుంటారో వాళ్ళు 95% పీపుల్ కన్నా ముందుకు వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు అందరికన్నా డిఫరెంట్ వేలో వెళ్ళి ఈ మ్యాట్రిక్స్ నుండి బయటికి వస్తారు. ఈ ఒక్క రూల్ ని అందరూ ఫాలో చేస్తే 99% యూత్ ఆటోమేటిక్లీ చేంజ్ అయిపోతారు. వాళ్ళ గోల్ ని రీచ్ అవుతారు. ఎందుకంటే మీ బెస్ట్ ఫ్రెండ్ లా మారిన మీ ఫోన్ మీకు అందరికన్నా పెద్ద శత్రువు. అండ్ దీంతోనే మీరు అందరికన్నా ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఇప్పటి నుండి మీ ఫోన్ తో మీ రిలేషన్ ని ఒక ఫ్రెండ్ లా కాకుండా ఒక పెద్ద శత్రువులా క్రియేట్ చేసుకోండి. ఒక టైంలో ఆయిల్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉండేది అండ్ దాన్ని అందరూ కబ్జా చేయడానికి ట్రై చేస్తూ ఉండేవారు. అండ్ ఇప్పుడు అంతే ఇంపార్టెంట్ మన ఉమెన్స్ ఒక అటెన్షన్. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉమెన్స్ ఒక అటెన్షన్ ఉంటుందో వాళ్ళే మిలియనియర్స్ అవుతున్నారు. మీ అటెన్షన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు కూడా తెలియదు. జస్ట్ కొన్ని సెకండ్స్ మీ అటెన్షన్ కోసం కంపెనీస్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తక్కువ అవుతూ వస్తుంది. ఫోకస్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది. మిమ్మల్ని మీరు ఎదుటి వారితో కంపేర్ చేసి చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతూ వస్తుంది. ప్రోన్ వీడియోస్ చూసి చూసి లోపల నుండి మెంటలీ వీక్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కొన్ని నెలల వరకు మీ ఫోన్ ని జస్ట్ ఒక టూల్ లా మాత్రమే చూడండి. కానీ ఒక ఎంటర్టైన్మెంట్ బాక్స్ లో మాత్రం యూజ్ చేయడం ఆపేయండి. సింపుల్లీ చెప్పాలంటే మీకు మీ ఫోన్ నుండి దొరికే డోపమైన్ ని ఆపేయాలి. మీరు మీ ఫోన్ ని ఏదైనా ఒక వర్క్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. కానీ వీడియోస్ చూడడం కోసం, సాంగ్స్ వినడానికి లేదా గేమ్స్ ఆడడానికి కాదు. ఎప్పుడైతే మీరు బెడ్ పైన పడుకుని ఉన్నప్పుడు, సోఫాలో కూర్చొని ఉన్నప్పుడు, లైన్ లో నిల్చొని ఉన్నప్పుడు లేదా వాకింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైతే చేయడానికి ఏం పని ఉండదో అప్పుడు మీ ఫోన్ తీసి టైం పాస్ చేయకండి. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు మీరు మీ లైఫ్ ని ఇంకా బెటర్ గా ఎలా మార్చుకోవాలో అనే దాని గురించి ఆలోచించండి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుండి మీరు మీ ఫోన్ తో ఎలాంటి రిలేషన్ క్రియేట్ చేసుకోవాలంటే మీ ఫోన్ మీ ఫ్రెండ్ కాదు, మీ ఫోన్ మీ అతిపెద్ద శత్రువు. అండ్ మీరు ఫోన్ ని పక్కన పెట్టి మీరు రూల్ నెంబర్ 4 పైన ఫోకస్ చేయాలి. మీరు గ్రో అవ్వడానికి. బికమ్ ఫైనాన్షియలీ వెల్. మీరు మంత్ కి ఎంత సంపాదించినా లేదా మీరు అసలు ఏం సంపాదించకపోయినా ఏం ఫరక్ పడదు. మీరు మంత్ కి 10,000 సంపాదించినా లేదా 1 lakh సంపాదించినా మీకు మీ ఫాదర్ ఇచ్చిన 500 పాకెట్ మనీ కూడా మేనేజ్ చేయడం రాకపోతే మీకు ఎంత డబ్బు ఇచ్చినా మీ మనీ ప్రాబ్లం ఎప్పటికీ దూరం అవ్వదు. వచ్చే కొన్ని నెలల వరకు మీ ఫోకస్ 2 విషయాలపైన మాత్రమే ఉండాలి. ఫస్ట్, మీకోసం ఒక ప్రాక్టికల్ అండ్ సూపర్ రియలిస్టిక్ ఫైనాన్షియల్ గోల్ ని సెట్ చేసుకోవాలి. అంటే నేను ఇన్ని మంత్స్ కి ఇంత మనీని సేవ్ చేసుకోవాలి. మీ దగ్గరికి ఎక్కడి నుండి మనీ వచ్చినా మీరు దాన్ని ఖర్చు చేయడం కోసం కాదు, మీరు మీ గోల్ ని రీచ్ అవ్వడానికి ఆ మనీ సేవ్ చేయాలి అనే థాట్ రావాలి. సెకండ్, మీరు డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి. వచ్చే కొన్ని నెలల్లో ఎక్కడి నుండైనా ఒక ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. మీరు ఏదైనా చేయండి, ఫ్రీలాన్సింగ్ చేయండి, పార్ట్ టైం వర్క్ చేయండి లేదా ఏదైనా సేల్ చేయండి. ఎప్పుడైతే మీ మైండ్ సెట్ మనీ ఎర్న్ చేయడానికి ప్రిపేర్ అవుతుందో అప్పుడు మీకు ఆటోమేటిక్లీ న్యూ ఐడియాస్ వస్తూనే ఉంటాయి. నేను మీతో ఇది చెప్పట్లేదు మీరు వచ్చే 1 year లో లేదా 6 months లోనే ఒక రిచ్ మిలియనీర్ అవుతారని. కానీ నా గోల్ ఏంటంటే మిమ్మల్ని ఫైనాన్షియల్లీ ఎంత స్ట్రాంగ్ గా చేయాలంటే మీరు ఒక మిలియనీర్ మెంటాలిటీతో మీ మనీని మేనేజ్ చేయగలగాలి. అండ్ ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్ లో అయితే ఉన్నారో వచ్చే కొన్ని నెలల్లో దానికన్నా కొంచెం బెటర్ పొజిషన్ కి వెళ్ళాలి. నేను మీకు ఒక బుక్ సజెస్ట్ చేస్తా, ద సైకాలజీ ఆఫ్ మనీ. అండ్ ఇది మీ ఫైనాన్షియల్ కండిషన్ ని మార్చడానికి బెస్ట్ స్టార్టింగ్ పాయింట్. అండ్ ఇప్పుడు లాస్ట్ రూల్. ఈ రూల్ ని డాక్టర్స్ కూడా లైఫ్ లాంగ్ ఫాలో చేయమని సజెస్ట్ చేస్తారు. గెట్ ఫిజికలీ స్ట్రాంగర్. వచ్చే కొన్ని నెలల్లో లేదా 1 year తర్వాత మీకు ఒక విజిబుల్ చేంజ్ మీలో కనిపిస్తుంది అండ్ అదే మీ హెల్త్. ఈ రూల్ ని ఫాలో చేసిన తర్వాత మిమ్మల్ని మీరు మిర్రర్ లో చూసుకుంటే మీరు డెఫినెట్లీ రియలైజ్ అవుతారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు చాలా వరకు ఇంప్రూవ్ చేసుకుంటారు. మీరేం మస్కులర్ బాడీని బిల్డ్ చేసుకునే పని లేదు, 6 pack అవసరం అస్సలు లేదు. మీరు లోపల నుండి స్ట్రాంగ్ అవ్వాలి. మీరు మీ స్టామినా, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, పవర్ ఇవన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. దీనికోసం 2 steps ఉన్నాయి. ఫస్ట్, ప్రతిరోజు మినిమం మీరు 30 minutes వర్కౌట్ చేయాలి. మీరు ఇంట్లో చేయండి, జిమ్ లో చేయండి లేదా బయట ఎక్కడైనా చేయండి, బట్ చేయండి. మీ బాడీకి మీరు ప్రెజర్ ఇవ్వాలి. మీ స్ట్రెంగ్త్ ని లిమిట్స్ వరకు పుష్ చేయాలి. ఒకవేళ మేము ఇది చెయ్యలేము అనుకుంటే స్టార్ట్ చేయండి ప్రతిరోజు 30 minutes వాకింగ్ తో. అండ్ మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ ని మీ రొటీన్ లోకి యాడ్ చేసుకోండి. అండ్ సెకండ్, క్లీన్ డైట్. ఒక క్లీన్ హెల్దీ డైట్ ని ఫాలో చేయండి. బయట దొరికే జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేసేయండి. మీ బాడీకి న్యూట్రిషన్స్ ఇచ్చే ఫుడ్ ని తినండి. దీనికోసం మీరేం ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేసే పనేం లేదు. జస్ట్ మీరు ఇంటి ఫుడ్ తింటే చాలు. బయట దొరికేది ఏదైనా అవాయిడ్ చేసేయండి. మీరు ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్ అవ్వడం ఏం గోల్ కాదు, ఇది మీ లైఫ్ స్టైల్. సో ప్రతిరోజు మీరు చేసే పనిని కన్సిస్టెన్స్ గా చేస్తూ ఉండండి. సో గాయ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.